తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. రేపల్లె కాంగ్రెస్ నేత మోపిదేవి శ్రీనివాసరావుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీనివాసరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు జగన్. శ్రీనివాసరావు చేస్తున్న మంచిని జగన్ ఎన్నడూ మరవడని, ఆయన భవిష్యత్తుకు అన్ని రకాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీలో చేరికల సందర్భంగా తాడేపల్లి పార్టీ కార్యాలయం నాయకులు కార్యకర్తలతో నిండిపోయింది. వైఎస్ఆర్సీపీలో కష్టపడి పనిచేసే వారికి తాను ఎప్పుడూ అండగా ఉంటానని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో తన వెంట నడిచే ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా మంచి చేస్తానని చెప్పారు. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు తన అనుచరులతో సహా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. శ్రీనివాసరావుకు వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మోపిదేవి శ్రీనివాసరావు ఒక పార్టీ సభ్యుడిగా కాకుండా తమలో ఒకడిగా, తమ కుటుంబ సభ్యుడిగా పార్టీలోకి వచ్చారని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన మీద నమ్మకంతో శ్రీనివాసరావు ఆయన భవిష్యత్తును తనపై పెట్టారని, ఆయనకు అన్ని విధాలుగా న్యాయం, మంచి చేస్తారని చెప్పారు. రేపల్లె నియోజకవర్గంలో యువకుడు, ఉత్సాహవంతుడైన పీటా నాగమోహన కృష్ణ పార్టీ కోసం బాగా కృషి చేస్తున్నారని, ఆయనకు అందరి మద్దతు ఉండాలని చెప్పారు. నాగమోహన కృష్ణను సోదరునిలా భావించి అతనికి అండగా నిలుస్తారని, గెలిపించే బాధ్యత తీసుకుంటారని శ్రీనివాసరావు చెప్పటం సంతోషకరమని అన్నారు. మోహన్ను గెలుపు బాధ్యతలు కూడా శ్రీనునే తన భుజస్కంధాల మీద వేసుకుని తను గెలిపించే బాధ్యతలు కూడా తీసుకుంటా ఉన్నాడు. శ్రీను చేసే ఈ మంచిని జగన్ ఎన్నటికీ మనవడు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనును సంతోషపడే విధంగా అదే చట్టసభలో పక్కనే కుర్చీ వేసుకొని మళ్ళీ కూర్చోబెట్టే కార్యక్రమం జగన్ చేస్తాడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాడు. నా మీద పెట్టుకున్న నమ్మకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని చెప్పి ఆరాట పడతా ఉన్న మీ అందరి తాపత్రయానికి మనస్ఫూర్తిగా వచ్చిన ప్రతి సోదరుడికి మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు కూడా. శ్రీనివాసరావు చేసే మంచిని ఎప్పటికీ మర్చిపోవని, తాను అధికారంలోకి రాగానే చట్టసభలోకి తీసుకొస్తారని వెల్లడించారు వైఎస్ జగన్. పార్టీని గెలిపించాలని ఆరాటపడుతున్న అందరికీ, ప్రతి అక్క చెల్లెమ్మ, ప్రతి సోదరుడికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నారని వైఎస్ జగన్ చెప్పారు.